హలో అందరికీ, స్పైసీ చికెన్ అండి. మీకు గిన్నెల పైన ఒక ప్యాషన్ ఉంటుందా? ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె చూస్తే ఆ గిన్నెలో ఈ కర్రీ వండుకొని తినాలి అని థాట్‌తో ఏదైనా గిన్నెలు కొనుక్కుంటారా ఒక కర్రీ కోసం? కానీ మా ఆయన చేస్తాడు తెలుసా అండి. ఇలాంటివి ఇది పెద్దది, ఇంకోటి చిన్న గిన్నె ఉంటది. అది కూడా కొనుక్కున్నారాయన. అందులో టమాటా కూర వండుకోవాలని. చాలా నవ్వొస్తా ఉంటుంది ఆయనది. గిన్నెల కలెక్షన్స్ అవి ఇవి. మీరు బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు ఇంకా కొత్త కొత్త గిన్నెలొస్తాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, ఈ గిన్నెలో ఆయనకి చికెన్ వండుకోవాలని ఉందంట. ఊహించుకుంటారు ఫస్టే. ఊహించుకొని అలాగే చేసుకొని తింటారు. ఆయన హోటల్ మేనేజ్‌మెంట్ చేశారన్నమాట. సో, ఆయన ఊహల్లో ఊహించుకుంటూ ఊహలకి తగ్గట్టుగా వండుకొని తింటారు. సో, ఇలా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, మిరపకాయలు వేసుకున్నారు. పసుపు, అల్లం అంటే విలేజ్ స్టైల్‌లో కారంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ వస్తుందని ఆయన ఫీలింగ్ అన్నట్టు. సో, అన్నీ వేగాక ఆయన బ్రౌన్‌గా ఆనియన్స్ ఎప్పుడు చేసుకోరు. సో, ఆనియన్స్, మిరపకాయలు, అల్లం, పసుపు వేగాక చికెన్ వేసుకొని కలిపేసుకున్నారు. నెక్స్ట్ ఉప్పు, ఇంకా అదే ఏది ముందు వేయడం, ఏది తర్వాత వేయడం దాంట్లోనే అన్ని టేస్టెస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో, మూత పెట్టేసుకున్నాం. మూతలు తీసేసి కలుపుకుందాం. అట్లాగో వాటర్ వస్తాయి చికెన్. ఆ చికెన్ వాటర్తో పాటు కాసేపు పసుపులో బాగా మగ్గినాకనే ఏదైనా మసాలాలు వేస్తాం. సో, నెక్స్ట్ కారం, సో కారం మంచిగా కలిపేసుకొని మంచిగా వేగినాక లెమన్ జ్యూస్ వేసుకుందాం. సో, కలర్ పచ్చి కారం టెక్స్చర్ మారిపోయాక ఒక పెద్ద లెమన్ పిండేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నారు. థిక్ పేస్ట్ లాగా, మరి వాటరీ కాకుండా, ఫ్రై కాకుండా థిక్ పేస్ట్ వచ్చేలాగా. గరం మసాలా అంటే అందులోనే ధనియా పౌడర్ కూడా ఉంది. ధనియాలు, మన గరం మసాలాస్ అవన్నీ వేసి పట్టుకున్న పౌడర్. నెక్స్ట్ కొత్తిమీరాకు, మీకు నచ్చినంత కొత్తిమీరాకు వేసుకోండి. కాసేపు అవన్నీ కుక్ అయ్యాక మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కాసేపు పీసు ఉడికేదాకా కవర్ చేసేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఉడికించుకోండి. సో, పీస్ ఉడికిపోతే మనం ఆఫ్ చేసుకుందాం. సో, ఇలా థిక్ పేస్ట్తో ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, అలా ఆఫ్ చేసిన వెంటనే తింటారు వేడివేడిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.